కచుడు పార్ట్ 5. ఈ పరిణామాలకు ఒక్క గూర్నిక తప్ప మిగిలిన వాళ్ళంతా సంతోషించారు. ఇంత తేలికగా ఈ సమస్య పరిష్కారం అయిపోయి అందరూ శాంతిగా ఉండటం ఎందుకో గూర్నికకు కంటగింపుగా ఉంది. కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు. అందరూ ప్రయాణ సన్నాహాలలో ఉన్నారు. కానీ దేవయాని ఉన్నట్టుండి శర్మిష్ట వంక కొరకొరగా చూసి, ఓసి దాసి ఇటు రావే అంటూ కొంచెం పక్కకు పిలిచి, నువ్వు నాకు మాత్రమే దాసివి, నువ్వు నాకు మాత్రమే సేవలు చెయ్యాలి, సేవలనే నెపం పెట్టుకొని మా రాజుగారి దగ్గరకు చేరాలని చూసావో తల తెగిపోగలదు, జాగ్రత్త అంది నలుగురు వినేలాగానే. గూర్నికకు కొంత తృప్తి కలిగింది. ఆమె ద్వారా పూర్వ వృత్తాంతాన్ని సంగ్రహంగా తెలుసుకున్న యయాతికి మాత్రం దేవయాని ప్రవర్తన తృప్తికరంగా లేదు. ఇంతలో దేవయాని శర్మిష్టను ఒక రథంలోకి పంపించి యయాతి చక్రవర్తి దగ్గరికి వచ్చి, ఈ రాజ్యంలో మా నాన్నగారి బలం ఏమిటో చూస్తున్నారా అంది విలాసంగా. ఆమె విలాసాలు చూసి గూర్నిక పక్కకు జరిగింది. దేవయాని యయాతికి మరింత దగ్గరికి జరిగి మోచేత్తో సన్నగా పొడుస్తూ, పిల్ల బాగుంది కదూ అంది. బాగుండబట్టేగా చేయి పట్టుకున్నాను అన్నాడు యయాతి. నా సంగతి కాదు, నేనడిగేది ఆ దాసిదాని సంగతి అంది దేవయాని బుంగమూతి పెడుతూ. దాసీలను అందగత్తెలుగా చూడటం మా వంశాచారంలో లేదు అన్నాడు యయాతి. దేవయాని కళ్ళు వెలిగినాయి. ఆమె రాజుగారి చేతులు పట్టుకొని, నాకు ప్రభువుల గురించి భయం లేదు, ఆ దాసీ పక్షి ప్రవర్తన మీదే భయం. అది మోసాల పుట్ట, నయవంచనాల గుట్ట, అది దగ్గరకు చేరినా మీకు చేరనీయరాదు, నా మీద ఒట్టేసి చెప్పండి అనేసింది. అప్పటికే ఆమె కళ్ళు చెమ్మగిల్లేస్తున్నాయి. యయాతి కొంచెం విసుగ్గా చూస్తూ తల పక్కకు తిప్పుకున్నాడు. ప్రయాణం చెయ్యరా అని దేవయాని రెట్టించింది. ఈ దశలో శుక్రాచార్యుల వారు అక్కడికి వచ్చి కూతురు భుజం మీద చేయి వేసి నిమురుతూ, అమ్మాయి, నువ్వు ఇప్పుడు రాచనగరులోకి చేరావు. మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. ఒక మహా సామ్రాజ్యపు మహారాణి మాట్లాడే భాష మనింటి భాషలాగా ఉండదు. నువ్వు ఆ భాషను అభ్యాసం చేసుకోవాలి, లేకపోతే అల్లుడి గారికి ఇబ్బందిగా ఉంటుందేమో ఆలోచించు అన్నాడు. యయాతికి ఆసర దొరికినట్లయింది. అతను మందహాసం చేస్తూ, మేం తల పంకించామంటే అది ప్రతిజ్ఞే, అయినా పల్లెటూరి భాష కూడా మాకు ప్రియమే అన్నాడు హుందాగా. ఈ చివరి మాట దేవయాని వీపు మీద కొరడా దెబ్బలాగా పనిచేసింది. అప్పటి నుంచి ఆమె ప్రవర్తన, భాష అన్నీ మారిపోయాయి. ఆమె పూర్తిగా రాణివాసపు మనిషిలాగానే మారిపోయింది. దేవయాని తెలివికి పట్టుదలకి యయాతి చాలా ముచ్చటపడ్డాడు. మానవ చక్రవర్తి వివాహం రాక్షస చక్రవర్తి ఇంట్లో రంగరంగ వైభవంగా జరిగింది. దేవయానికి మహారాణి దర్జా పూర్తిగా వచ్చేసింది, ఒక్క శర్మిష్ట దగ్గర తప్ప. శర్మిష్టను చూస్తే మాత్రం ఆమె పాత దేవయానే అయిపోతుంది. కాకపోతే త్వరగానే సర్దుకొని మహారాణిత్వాన్ని ముఖానికి అతికించుకుంటుంది. దేవయాని అత్తవారింటికి చేరింది. అక్కడ ఎవరి భవనాలు వారివే. ఈ విషయం దేవయానికి తెలియనిది కాదు. కానీ అలా భార్యాభర్తలు వేరే వేరే భవనాల్లో నివసించటాన్ని అలవాటు చేసుకోవటానికి ఆమెకు కొంతకాలం పట్టింది. శర్మిష్టకు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒక ప్రత్యేక భవనం ఏర్పాటయ్యింది. అది రాజభవనం అంత పెద్దదిగా లేకపోయినా కేవలం దాసీ భవనం అంత చిన్నదిగా కూడా లేదు. శర్మిష్ట రాజపుత్రి కావటం వల్ల రాచమర్యాదల నిబంధనల మేరకు ఆమెకు ప్రత్యేక భవనం తప్పదని అంతఃపురాధికారులు వివరించటంతో కాదనటం దేవయాని వల్ల కాలేదు. తన భర్త యయాతి ఎదుట శర్మిష్టను తీవ్రంగా అవమానిస్తూ ఉండటం, భర్త ఒకంత కల్పించుకుంటే అతని మీదే అనుమాన పడిపోతూ ఉండటం దేవయానికి పరిపాటిగా మారిపోయింది. అప్పుడప్పుడు ఈ విషయంలో భార్యాభర్తలు ఘర్షణ పడుతూ ఉండటము, దేవయానికి రాచనగరు మర్యాదలు ఒకంత ఆలస్యంగా గుర్తు వచ్చి తగ్గుతూ ఉండటము, రాజుగారు ఈ సమస్యని ఏదో హాస్యంలాగా చిత్రించుకొని పరిచారకుల దగ్గర పరువు నిలుపుకోవటము ఆ సంసారానికి మామూలైపోయాయి. ఈ ప్రక్రియలో రాజుగారి సానుభూతి శర్మిష్ట పట్ల రోజు రోజుకి పెరిగిపోతుందనే చిన్న కిటుకును దేవయాని పట్టించుకోలేకపోతోంది. ఇది ఇలా ఉండగా రాక్షస రాజైన వృషపర్వ చక్రవర్తి గారికి యయాతి చక్రవర్తి గారికి స్నేహం కుదిరింది గనుక రాజధానికి వృషపర్వుల వారి రాకపోకలు పెరిగాయి. వచ్చింది మరో చక్రవర్తి గనుక ఆయనకు వసతిగా మరో మహారాజభవనం ఏర్పాటవుతోంది. దాన్ని లాంఛనప్రాయంగా అంగీకరించి పరివారాన్ని అక్కడ దించి వృషపర్వ దంపతులు కూతురుంటున్న దాసీ భవనంలో ఎక్కువ కాలం గడపటం జరుగుతోంది.
దాన్ని గమనించిన యయాతి చక్రవర్తి మర్యాద కోసం తను కూడా ఆ భవనానికి వెళ్లి పరామర్శించి వస్తూ ఉండటం మొదలయ్యింది. ఆ తర్వాత కదాచిత్తుగా వృషపర్వ చక్రవర్తి లేకపోయినా యయాతి చక్రవర్తి ఒక అడుగు ఆ ఇంట్లోకి వేసి శర్మిష్ఠను ఒకసారి పలకరించి వెళుతూ ఉండటం మొదలయ్యింది. ఆ పలకరింపు శర్మిష్ఠకు కొండంత ఓదార్పుగా కనిపించేది. ఆమె హుందాతనం యయాతికి వికసించిన విరిమల్లెలాగా పులకింతలు పెట్టేది. రాజుగారిలా శర్మిష్ఠను పలకరిస్తున్నాడని తెలిసి దేవయాని అగ్గి మీద గుగ్గులమై ఇంటి దాసీల దగ్గర మండిపడేది. కాని రాజుగారు వచ్చేసరికి మాత్రం కుక్కిన పేనులా ఉండిపోయి ఆయన వెళ్ళాక తన ప్రతాపమంతా శర్మిష్ఠ మీద చూపించేది. శర్మిష్ఠ తల్లిదండ్రులు ఇన్నిసార్లు వచ్చిపోతుంటే తన తండ్రి మాత్రం ఒక్కసారి రాకపోవటం దేవయానికి పెద్ద సంకటంగా ఉండేది. దానికి తోడు అప్పుడప్పుడు యయాతి కూడా ఆ విషయంలో ఆమెను ఎద్దేవా చేస్తూ ఉండేవాడు. అదేం మనిషో అదేం ప్రేమో గాని కూతురు కంటికి కనిపిస్తున్నంతసేపు పుత్రి మోహంతో అంత తల్లడిల్లిపోయిన శుక్రాచార్యుల వారు కూతురు కాపురానికి వెళ్ళినాక ఆమెను స్మరించను కూడా స్మరించటం లేదు. దేవయాని తన దూతలను పంపినా కూడా ఆయన పట్టించుకోవటం లేదు. తను ఇప్పుడు మహారాణి గనుక, తన తండ్రి ఉంటున్నది వేరే రాజ్యం కనుక ఆమెకు పుట్టుక్కున పుట్టింటికి వెళ్ళటం కుదరటం లేదు. కాలమినా నడుస్తూ ఉండగానే దేవయానికి యదువు, తుర్వసువు అనే మగపిల్లలు పుట్టారు. మగపిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆమెకు అదో కొత్త గర్వంగా మారింది. తన పుత్రులు రాజపుత్రులు గనుక వాళ్ళు మామూలు పిల్లలతో కలిసి తిరగరాదని పట్టుదలగా ఉండేది. ఓ రోజున ఆమె గుడికి పోయి వచ్చేసరికి తన కొడుకులిద్దరూ దాసీభవన ప్రాంతాల్లో ఎవరో ముగ్గురు కొత్త పిల్లలతో ఆడుకుంటూ కనిపించారు. ఆ పిల్లలు నిజంగా ముద్దొస్తున్నారు. దేవయాని కాసేపు వాళ్లతో ఆటలాడుకుంటూ మీ పేర్లేమిటి అని అడిగింది. ఆ పిల్లలు బుంగమూతులు తిప్పుకుంటూ దృహ్యువు, అణువు, పూరుడు అనే పేర్లు చెప్పారు. దేవయాని ఒక్కసారి ఉలిక్కి పడింది. ఇవన్నీ యయాతి చక్రవర్తి వంశంలోని పూర్వ రాజుల పేర్లు. ఈ పేర్లు ఈ పిల్లలు ఎందుకు పెట్టుకున్నారు? ఎవరు పెట్టారు? దేవయాని కనుబొమ్మలు ముడిపడిపోయినాయి. మాటల్లో మెత్తదనం మాయమైపోయింది. రకరకాల ప్రశ్నలతో ఆమె ఆ పిల్లలను వేధించసాగింది. దాంతో ఆ పిల్లలు బిక్కమొహం వేసుకుని అమ్మా అని కూని రాగాలు తీస్తూ శర్మిష్ఠ ఇంట్లోకి పారిపోయారు. దేవయాని తను కూడా ఆ ఇంట్లోకి వెళ్ళబోయింది. కానీ దాసీ దాని కొంపలో కాలు పెట్టడం ఇష్టం లేక వెనక్కి వచ్చేసింది. ఇంతలో సేవ చేయటం కోసం శర్మిష్ఠ అక్కడికి వచ్చింది. దేవయాని నిలువుటద్దంలో తనను తను పరిశీలించుకుంది. తను ఇద్దరు పిల్లల తల్లి. తన ఒంటి లావు దానికి తగ్గట్టుగానే ఉంది. తన అందం పెద్దగా తరగలేదని తృప్తి కలిగింది. ఆమె శర్మిష్ఠ వంక పరిశీలనగా చూసింది. శర్మిష్ఠ ఇంకా పెళ్లి కాని పిల్లలాగానే నేవలంగా నాజూగ్గా కనిపించింది. ఇది ఇంత లేతగా కనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు దీని పిల్లలే అనుకోవటం నా భ్రమేమో. అయినా అదెలా సంభవం అనుకుంది దేవయాని లోపలే. ఈ ఊహలో ఒక ముళ్ళు ఉంది, ఒక హాయి ఉంది. మొత్తం మీద ఆ ఊహ ఆమెకు సంతృప్తికరంగానే ఉంది. అయినా ఎక్కడో ఏదో వెలితి. దేవయాని ఒక్క క్షణం ఆగి ఉన్నట్టుండి గొంతెత్తి ఆ ముగ్గురు ఎవరి పిల్లలే అని గద్దించింది. తన ప్రశ్నకు శర్మిష్ఠ కంగారు పడిపోతుందనుకుంది. కానీ అలాంటి లక్షణాలేవీ శర్మిష్ఠలో కనిపించలేదు. ఆమె నిబ్బరంగా నిలబడి దేవయాని కళ్ళలోకి చూస్తూ నా పిల్లలే అంది. దేవయాని వెర్రెత్తిపోయింది. ఆ వెర్రిలో కొంతసేపు మాట పెగల్లేదు. చివరికి గొంతు కూడగట్టుకొని ఓసి భ్రష్టులారా, ఎంత పని చేశావే, ఎవడేవాడు, ఎలా పుట్టారే వీళ్ళు అని రెచ్చిపోయింది. శర్మిష్ఠ తొనకలేదు. ఏ పాపమూ జరగలేదు. మహర్షుల దయ వల్ల నాకు సంతానం కలిగింది అంది. ఎవడే అంతటి మహిమల మహర్షి? ఆహా, ఎంత గొప్ప మహర్షో! ఇంతకు ఎవడేవాడు? దేవయాని మళ్ళీ రెచ్చిపోయింది. నీకు నీ తండ్రి మహర్షి, నాకు నా గురువే మహర్షి, నా దైవమే మహర్షి. శర్మిష్ఠ జంకు లేకుండా రెట్టించింది. ఇక నిగ్రహించుకోవటం దేవయాని శక్తికి మించిన పనైపోయింది. ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ శర్మిష్ఠను జుట్టు పట్టుకు గుంజి చీ పోవే అంటూ బయటకు గెంటేసింది. ఈ హఠాత్ పరిణామానికి శర్మిష్ఠ తూలిపోయి సింహద్వారం బయటకు దొర్లి అప్పుడే లోపలికి వస్తున్న యయాతి చక్రవర్తి పాదాల మీద పడ్డది. యయాతి దేవయాని వంక మిర్రిమిర్రి చూస్తూ శర్మిష్ఠను లేవదీసి భుజం తట్టి వెన్ను రాసి మీరు మీ భవనానికి వెళ్ళిరండి దేవి అని పంపించేశాడు. ఈ అనూహిత సన్నివేశాన్ని చూసి దేవయాని కుప్పకూలిపోయింది. కుప్పకూలిన దేవయాని లేచి నిలబడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. తెలివి వచ్చిన దేవయానికి యయాతి శర్మిష్ఠను దేవి అని పిలవటం ఒక్కటే చెవుల్లో గింగురుమంటోంది. యయాతి చక్రవర్తి ఏదో చెబుతున్నాడు. అది ఆమె చెవుల్లోకి ఎక్కటమే లేదు.
ఇంతలో ఆమెకు శర్మిష్ఠ మాటల్లోంచి నీకు నీ తండ్రే మహర్షి, నాకు నా గురువే మహర్షి, నా దైవమే మహర్షి అన్న మాటలు మాత్రం మళ్ళీ మళ్ళీ వినిపించసాగాయి. శాస్త్రాలలో స్త్రీకి భర్తే గురువు, భర్తే దైవం అని ఉంది. ఈయన దాన్ని దేవి అంటున్నారు. అది నాకు భర్తే గురువు, దైవం, మహర్షి, నీకు మాత్రం మీ నాన్నే మహర్షి అని ఎత్తి పొడుస్తోంది. ఈ పాడు శర్మిష్ఠ తప్పుడు పని చేసింది చాలక నువ్వు పతివ్రతవు కావు, నేనే అసలైన పతివ్రతను అని డొక్కలో కత్తి పెట్టి పొడుస్తోంది. పైకి మాత్రం వంకర నవ్వులు నవ్వుతోంది. ఈ ఆలోచన వచ్చేసరికి ఇక దేవయాని ఆవేశానికి ఆకాశమే హద్దయింది. ఆమె రాజ మర్యాదలకు భిన్నంగా వెర్రిగా అరుస్తూ సారథిని రథం సిద్ధం చేయమని పురమాయించి శుక్రాచార్యుల వారంటే ఏమిటో ఇక మీదట కురు రాజ్యానికి రుచి చూపిస్తా అంటూ బుసలు కొట్టింది. దాసదాసీల ఎదుటే రాణిగారిలా రాజుగారిని తూలనాడుతూ రథం తెమ్మని ఆజ్ఞ చేసేసరికి సారథి భయపడి ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ రాజుగారి వంక చూశాడు. ఆయన రథాన్ని తెచ్చేయమని తల ఊపాడు. రథం మెరుపులా వచ్చింది, వెళ్ళింది. రాజుగారికి పరిచారకుల వంక చూడటం ఇబ్బందిగా ఉంది. ఆయన ఒక క్షణం ఆలోచించి సూటిగా శర్మిష్ఠ భవనానికి వెళ్ళాడు. శర్మిష్ఠ రాజుగారి పాదాల మీద వాలి నా వల్ల మీకిన్ని చిక్కులొచ్చాయి అని కళ్ళనీళ్లు రాల్చింది. రాజు నవ్వి బహుపత్నీకులకు కొన్ని చిక్కులు తప్పవు, అయితే రాజగృహాలలో ఇలాంటి వాతావరణం పరిచారకులకు అలవాటైనది కాదు, అందుచేత ఇది మాకన్నా వాళ్ళకే పెద్ద చిక్కు అన్నాడు. రాజుగారు తన కళ్ళనీళ్లు తుడుస్తాడని ఆశపడ్డ శర్మిష్ఠ తను త్వరలోనే తేరుకొని రాజుగారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెకు ఒక కొత్త ఆలోచన వచ్చి ప్రభు నాదో విన్నపం అనుమతిస్తే అంది. దేవి, మేం అనేక మార్లు ఓదార్పు కోసం మీ దగ్గరికి వచ్చి ఉన్నాం. మేం అలా వచ్చినప్పుడల్లా మాకు అపూర్వమైన కౌటుంబిక సలహాలే కాక రాజకీయ సలహాలు కూడా లభించాయి. అవి మాకు ఉపకరించాయి. కానీ ఇవాళ మాకు కష్టం తీరిపోయి ఆ సంతోషంలో మీ దగ్గరికి వచ్చాం. మీరేదో సమస్యల గురించి ఆలోచిస్తున్నట్లున్నారు అన్నాడు రాజు. ప్రభు, నాదొక విన్నపం ఉంది, శర్మిష్ఠ పునరుక్తిగా అంది. ఈ మాట ఆమె కంఠంలో కొంచెం ఆతుర్దా కలిసి ఉంది. అది గమనించిన రాజు సరే చెప్పమన్నట్లు తల పంకించాడు. ప్రభు, దేవయాని దేవి గారు ఆగ్రహావేశంతో తన తండ్రి దగ్గరకు వెళ్లారు. ఆ తండ్రి గురించి మా రాజ్యానికి బాగా తెలుసు. ఆయనకు ఈ కూతురంటే అంతులేని అభిమానం. ఈమె పసిపిల్లగా ఉండగా ఈమె తల్లి మరణించిందని, మరణ సమయంలో ఆ తల్లికిచ్చిన వాగ్దానం వల్లే ఆయన ఈ కూతురు మాట జవదాటరని ఒక ప్రతీతి ఉంది. నిజం దేవుడికెరుక. ఈమె కాపురానికి వచ్చిన తర్వాత ఆయన ఈమె సంగతి పట్టించుకోని మాట నిజమే. అది మహర్షి కుటుంబాలకు సహజం కూడా. కానీ ఇన్నాళ్ల తర్వాత ఈవిడ కనిపించి గోల చేస్తే ఆ తండ్రి తట్టుకోలేకపోవచ్చు. ఆయన నోటికి ఏమి వస్తుందో, ఏమి మాట్లాడతాడో మనం ఊహించడం కష్టం. ఆయన నోటి వెంట మాట వస్తే మాత్రం అది జరిగి తీరుతుంది. అది ఆయన సాధించిన తపస్సిద్ధి. శర్మిష్ఠ ఆవేశంగా ఇంతవరకు చెప్పాక తన భర్త తన మాటలకు ఊకొట్టడం లేదని గ్రహించి ఆగింది. రాజుగారి ముఖం ఒకంత ఉగ్రంగా ఉంది. ఆయన ఒక చిన్న చిరునవ్వును తన ముఖానికి అతికించుకొని, దేవి, ఇది క్షత్రియ జన్మ. ఈ మనస్సులోకి మరణ భయాన్ని ప్రవేశించమన్నా ప్రవేశించదు అన్నాడు. శివశివ, అమంగళపు ఆలోచనలు నాకు లేనే లేవు. క్షత్రియుడు ధీరుడు మాత్రమే కాదు, ఉపాయశీలి కూడా. ప్రభువులు సామ దాన భేద దండోపాయ ప్రయోగ నైపుణ్య సంపన్నులని నాకు తెలుసు. అందుకే రాజనీతి దృష్టిలో ఒక మనవి చేయదలుచుకున్నాను. శర్మిష్ఠ ముఖంలోకి ఈ మాట కొంచెం కొంటె నవ్వు కూడా దూరింది. ఈ నవ్వుతో రాజుగారి గుండె కూడా కొంత తేలిక పడింది. చెప్పమన్న అనుమతి ఆయన చూపుల్లోనే కులుకులు చూపింది. దాన్ని గమనించిన శర్మిష్ఠ మళ్ళీ అందుకుంది. ప్రభు, తమరు వీరాది వీరులే. శస్త్ర అస్త్ర విద్యా సంపన్నులు మాత్రమే కాదు, నహూష చక్రవర్తి పుత్రులుగా యోగ విద్య కూడా మీకు సుసంపన్నంగా సంక్రమించింది. అది నేను కాదన్ను. కానీ ఒకరితో విరోధం వచ్చినప్పుడు విరోధి అల్పుడైనా సరే స్వపర బల పరిశీలన చేసుకోవాలని రాజనీతి శాస్త్రం శాసిస్తోంది. ఇక్కడ ఇప్పుడు మన ప్రభువులు ప్రధానంగా శస్త్ర అస్త్ర విద్యా సంపన్నులు. అక్కడ ఉన్న శత్రువు ప్రధానంగా మంత్ర విద్యా సంపన్నుడు. రతికుడికి పదాతికి మధ్య జరిగే యుద్ధంలాగా ఇది ఒక విషమ యుద్ధం, కానీ అనివార్యం. అందుకే స్వపర బల విచారణ అవసరం అవుతోంది. శర్మిష్ఠ ఆగకుండా చెప్పుకుపోతోంది. ఇక్కడ ఉన్నది బంధువులే కాని ప్రతియోధులైన రాజులు కాదు. ఆ మాటను దేవి మర్చినట్లుంది అని రాజు ఆమె వేగాన్ని ఆపాలని చూశాడు.
కానీ శర్మిష్ఠ వేగం ఆగలేదు. ప్రభు, ఉన్నది బంధువులే కాని అందులో ఒకడు ఒంటికంటి బంధువు. ఆయన ఆలోచనలు ఏకపక్షంగా సాగుతాయి కానీ రెండు పక్షాలను పిలిపించి మాట్లాడదామనే ధోరణిలో సాగవు. ఇది మా నాన్నగారి కుటుంబానికి బాగా స్వానుభవంలో ఉన్న విషయం. శర్మిష్ఠ దేని గురించి ప్రస్తావిస్తుందో రాజుగారికి అర్థమయ్యింది. ఆమె చెప్పేదానిలో కొంత సారం ఉందని నమ్మకం కూడా కుదిరింది. అందుకే ఆయన శర్మిష్ఠ వాక్ ప్రవాహానికి మరోసారి అడ్డు తగిలి, ఇంతకు మీరు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగేశారు. శర్మిష్ఠ సన్నగా నిట్టూర్చి మళ్ళీ అందుకుంది. ప్రభు, దయచేసి మా మాటలను ప్రశాంతంగా వినండి. కోపంగా వెళ్ళిన వారు పట్టపురాణి గారు. ఆమెను అలా వదిలివేయటం రాజ్యానికి మర్యాద కాదు. ఆమె వెళ్ళింది శుక్రాచార్యుల వద్దకు. వెళ్ళిన పని నేరం చెప్పటం, మిమ్మల్ని నన్ను శిక్షించమని కోరటం ఇంతవరకు ప్రభువులకు తెలుసు. ఈ కూతురు కోరినాక కాదనటం ఆ మహర్షి వల్ల అయ్యే పని కాదు. రెండో వారిని పిలిచి న్యాయ విచారణ చేయటం ఆయనకు అలవాటులో ఉన్న పని కాదు. ఈ రెండు విషయాలు నాకు బాగా తెలుసు. కనుక నేను మనవి చేసేదేమిటంటే, ప్రభువుల వారు మరింత వేగం గల రథాన్ని స్వీకరించి ఆమెతో పాటే శుక్రాశ్రమ ప్రవేశం చేస్తే దానివల్ల అనేక ప్రయోజనాలు కలగవచ్చు. ఒకటి, మీరు అంత దూరం తన వెంట వచ్చారు గనక దేవయాని దేవి గారి కోపం శాంతించవచ్చు. రెండు, కూతురు ఎంత మిడిసిపడినా వయోవృద్ధుడైన మామగారు అల్లుడి ఎదుట అంతగా నోరు పారేసుకోకపోవచ్చు. మూడు, పై రెండిటికి మించి ప్రభువులు అక్కడే ఉంటారు గనక మహర్షి అడగకపోయినా ప్రభువులు తమ వాదనను వినిపించవచ్చు. ప్రభువుల భాషణా శైలి సమ్మోహకంగా ఉంటుంది కనుక మహర్షికి తమ మాటలే బాగా నచ్చినా నచ్చవచ్చు. కనీసం కూతురు చెప్పే నేరాల మీద నమ్మకం కొంత తగ్గవచ్చు. 4, దీనివల్ల రాజైన వాడు మహర్షులతో విరోధాన్ని పరిహరించుకోవాలి అనే రాజనీతి శాస్త్ర వాక్యాన్ని పరిపాటించినట్లు అవుతుంది. ప్రమాద నివారణ జరుగుతుంది. ఇది నాకు తోచిన ప్రయోజనాలు. ఇక దేవర వారి చిత్తం. శర్మిష్ఠ తన దీర్ఘోపన్యాసాన్ని ఆపి భర్త వంక చూసింది. ఆయన నవ్వుతూ ఆసనం మీద నుంచి లేస్తూ, 5, ఈ పని చేస్తే ముందు మా శర్మిష్ఠాదేవి గారు సంతోషిస్తారు కనుక ఇది మాకు అవశ్య కర్తవ్యం అంటూనే సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నాడు. కొద్దిసేపట్లోనే శర్మిష్ఠ ఎదురై రత్నాల హారతులు అందిస్తూ ఉండగా యయాతి చక్రవర్తి శుక్రాశ్రమానికి బయలుదేరాడు. రాజుగారు శుక్రాశ్రమానికి ఒక్కింత దూరంలోనే రథం నిలిపి పరివారాన్ని అక్కడే ఉంచి చెప్పులు వదిలేసి ఆభరణాలు తగ్గించి పాదాచారిగా ఒంటరిగా మామగారింటికి చేరాడు. అప్పటికే దేవయాని రథం ఆ వాకిట్లో కనిపించింది. తండ్రి కూతుళ్ళు లోపల మాట్లాడుకుంటున్నారు. బయట ఉన్న విద్యార్థులు వినిత వేషంలో ఎంతో నమ్రతగా వస్తున్న రాజుగారిని చూసి కంగారు పడి వార్త చెబుదామని లోపలికి వెళ్ళబోయి భయంతో ఆగిపోయారు. అప్పటికే వాళ్ళ దగ్గరికి వచ్చిన రాజుగారు చిరునవ్వుతో వాళ్ళను నివారించి తనే లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఒక విద్యార్థి రాజుగారికి కాళ్ళు కడుక్కునే నీళ్లందించాడు. రాజుగారు వినయంగా ఆ నీళ్ల ముంతను అందుకొని మొక్కల దగ్గరకు నడిచి కాళ్ళు కడుక్కున్నాడు. ఇంతలో మరో విద్యార్థి వచ్చి తుండుగుడ్డ అందించాడు. రాజుగారు కాళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్దామనుకునే లోపల మరో విద్యార్థి ఒక దర్భాసనం తెచ్చి వరండాలో వేశాడు. వాడి వాలకం చూడగా మీరిప్పుడు లోపలికి వెళ్ళవద్దు, ఇక్కడే కూర్చోండి అన్నట్లు ఉంది. వాడి ముఖం మాత్రం భయంతో బిగుసుకుపోయి ఉంది. రాజుగారు ఒక్కింత తటపటాయించి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగానే లోపలి తండ్రి కూతుళ్ళు గొంతులు పెరిగి మాటలు బయటకి వినిపిస్తున్నాయి. ఆ గొంతుల్లో ఆడగొంతు ఒకంత సన్నగా సాగుతోంది. పైగా అరవకండి నాన్నగారు అని బతిమాలుతోంది. మగ గొంతు ఇంకా రెచ్చిపోతోంది. అరవకపోవటం ఏంటమ్మా, నిన్ను నమ్మించి పెళ్లి చేసుకుని ఇంత పని చేస్తాడా? చీచి, ఇన్నేళ్ళొచ్చినా ఇదేం బుద్ధి? తండ్రి దగ్గర నేర్చుకున్న యోగ విద్య ఇదేనా? ఇలాంటి వాణ్ణి క్షమించరాదు. ఇక వీరికి యవ్వనమే లేకుండా పోవుగాక. లోపలి మొగగొంతు పిడుగులు కురిపించింది. రాజుగారు ఒక్కింత బిత్తరపోయి వెంటనే తేరుకొని చిరునవ్వులు చిందిస్తూ విద్యార్థుల వంక చూశాడు. లోపలి ఆడగొంతు వలవలా ఏడ్చేస్తుంది. ఏడుపు మధ్యలోనే ఏదో మాట్లాడుతుంది. ఇదేం పని నాన్నగారు, మీకేమైనా ఆలోచన ఉందా? మీరు శపించేదెవరిని? మీ అల్లుణ్ణి. ఆయనకు యవ్వనం పోతే ఇక నా గతేం కాను అని మళ్ళీ ఏడుస్తోంది. మొగగొంతు ఈ మాట కొంచెం విసుగ్గా ఉంది. ఏమిటమ్మా, ఏమిటి ఈ ఏడుపు? మగపిల్లలు పుట్టారుగా, ఇక భర్త వృద్ధుడైతే నీకేం నష్టం అని గదమాయిస్తోంది. ఆడగొంతులో ఏడుపు తగ్గింది. ఎగబీల్చులు మాత్రం కొనసాగుతోంది.
అది కాదు నాన్నగారు, నేను మహర్షి కన్యగా మిగిలి ఉంటే మీరన్నట్లు పుత్రోత్పత్తి జరగంగానే వానప్రస్థం మీదకు మనస్సు మళ్ళీ ఉండేది. కాని ఆ పాడు కచుడి శాపం వల్ల నాలోంచి ఋషి కన్యత్వం పోయింది కదా. ఇప్పటి నా ప్రవృత్తి క్షత్రియ ప్రవృత్తిగానే ఉంది. నా సమస్యను పరిష్కరిస్తారని ఆశపడి మీ దగ్గరికి వస్తే మీరు నా సమస్యను పెంచేశారు. నా కర్మ ఆడగొంతు మళ్ళీ ఆరున్నొక్క రాగంలోకి దిగింది. మగగొంతు ఈ మాట బాగా విసుగ్గా ఉంది. ఏమిటోనమ్మా, తలకు వేస్తే కాలుకు అంటావు, కాలికి వేస్తే తలకు అంటావు, నీ పద్ధతే చిత్రంగా ఉంది అన్నదేమో అనేశాను. దాన్ని తిప్పటం కష్టం. బాగా ఆలోచించుకొని నన్నేం చేయమంటావో ఒక్క మాటలో చెప్పు. నువ్వు చెప్పిందే చేస్తాను, ఆలోచించుకో. ఒకసారి పోయి విద్యార్థులు ఏం చేస్తున్నారో చూసి వస్తా. ఇలా అంటూనే శుక్రాచార్యుల వారు విసురుగా వాకిట్లోకి వచ్చేశారు. ఎదురుగా యయాతి చక్రవర్తి. శుక్రాచార్యుల వారు కంగు తిన్నారు. రాజుగారు నిబ్బరంగా చూసి చేతులు జోడించి నమస్కార ముద్ర చూపించాడు. తండ్రి వెనకే బయటకు వచ్చిన దేవయాని భర్తను చూసి బిత్తరపోయింది, బిగుసుకుపోయింది. శుక్రాచార్యుల వారికి ఏం మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నాడు. రాజుగారే తేరుకొని, మునీంద్ర, మీరు దివ్య దృష్టి సంపన్నులు. మేము మనస్సులో దేన్ని కోరుకుంటున్నామో దాన్నే తమరు మాకు ప్రసాదించారు కనుక మాకు అది వరమే. మేము దాన్ని స్వాగతిస్తున్నాము అన్నాడు. రాజుగారు వినయంగానే మాట్లాడుతున్నాడు. ఇతని మాటల్లో మారేడు ముళ్ళ గుత్తులున్నాయి. వాటి స్పర్శ పవిత్రం, వాటి పోటు మాత్రం దుర్భరం అనుకున్నాడు శుక్రాచార్యుల వారు. దేవయాని బావుర్మంటూ వెళ్లి తండ్రి కాళ్ళ మీద పడింది. ఆయన ఆమెను పట్టించుకోకుండా రాజు వంక చూసి, రాజా, నేను ఎంత తపస్వినైనా మొదటి నుంచి తొందరపాటు మనిషినే అని అంతా అనుకుంటూ ఉంటారు. నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలియదు. నేను మాత్రం కావాలని ఏదీ చేయను. జరిగిపోయిన పనికి, దాని ద్వారా రాబోయే ఫలితానికి రెండిటికీ కూడా సాక్షిగానే ఉండిపోతూ ఉంటాను. మీ తండ్రి దయ నీ మీద ఉంది. నీకు కూడా అచిరకాలంలోనే అలాంటి సిద్ధి లభిస్తుంది అన్నాడు. రాజుగారు మౌనంగా మరోమారు నమస్కార ముద్ర చూపాడు. దేవయాని ఏడుపు ఆపి తండ్రి పాదాలు గట్టిగా పట్టుకొని ఒకటే ఎగబీలుస్తోంది. శుక్రాచార్యుడు కూతుర్ని లేవనెత్తి, సరే, ఇది విను. ఎవరైనా ఒక యువకుడు ఇతని వార్ధక్యాన్ని తాను అనుభవిస్తానని అంగీకరిస్తే ఈ వార్ధక్యాన్ని వాడికిచ్చి వాడి యవ్వనాన్ని ఇతను స్వీకరించవచ్చు. ఆ యోగ శక్తిని ఇతనికి నేను సంక్రమింపజేస్తాను. ఇక మీ ఉపాయం మీరు చూసుకోండి అన్నాడు ఒక్కింత విసుగ్గానే.